టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో 6వ తారీఖు ఆగస్టు మంగళవారం. ఈరోజు శ్రావణ శుద్ధ విధియ రాత్రి 7:52 వరకు, తదనంతరం తదియ. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికీ మఖా నక్షత్రం సాయంకాలం 5:45 వరకు, తదనంతరం పుబ్బా నక్షత్రం ఉంటుంది. ఇప్పుడు ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా కొంతవరకు నిర్ణయాలు తీసుకోవడంలో ఒక రకమైన అనిశ్చిత స్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో వీరి యొక్క పొజిషన్ ఏంటి అనే దాంట్లో కూడా ఒక మీమాంస కలుగుతూ ఉండటం అనేది అయితే కూడా ఉంటుంది. ఇక మొదటి సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త అవసరం. ఇంకా తోడబుట్టిన వారి వ్యవహారాల్లో కూడా ఈరోజు ఒక ఏకాభిప్రాయానికి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా ఏమైనా సరే భూములు కానీ ఇల్లులు కానీ తీసుకోవాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలకైతే ఈరోజు శ్రీకారం చుట్టుకోవచ్చు. ఈరోజు వీరికి సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు అయితే కనుక మేలు చేస్తాయి. వృషభ రాశి వారైతే కనుక ఈరోజు వారి యొక్క కార్యక్రమాల్లో కొంతవరకు ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది అయితే అవసరం. మానసికంగా ఎంత దృఢంగా వ్యవహరిద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇంట్లో ఒక రకమైన అసహనానికి లోను చేసే పరిస్థితులు అయితే కనుక సంభవిస్తూ ఉండటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక స్నేహితులు ఎవరినైతే వీళ్ళు ఎక్కువగా నమ్మారో ఈరోజు వారి నుంచి వీరు ఏదైతే ఆశించి ఫలితాలు కోరారో అలాంటివేవి కూడా పొందలేకపోవటం, వీరిని ఎంతో కొంత వారు నిరాశకి గురి చేసే విధంగా ప్రవర్తించడం అనేది వీరికి లోపల ఒక రకమైన మానసికంగా అసహనాన్ని కలిగించడం అనేది అయితే కనిపిస్తోంది. ఇంకా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు అనేది అయితే ఉంటుంది. లాభం నోటిదాకా వచ్చినట్టే ఉండి చివరి నిమిషంలో ఏదో రకంగా పక్కకి వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారైతే కనుక ఈరోజు ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఎంతో కొంత సందిగ్ధ అవస్థని పొందే పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆర్థికంగా ఈరోజైతే కనుక ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది తోడబుట్టిన వారి వల్లగా అయితేనేమి లేదా ఇరుగు పొరుగు వారి వల్ల అయితేనేమి ఏదైనా సరే ఒక రకమైన సహాయ సహకారాలు లభించడం, వీరి యొక్క ఏవైతే మానసిక కార్యక్రమాలు ఆనందాన్ని ఇచ్చే మనోరంజక కార్యక్రమాలు ఉంటాయో వాటిని చురుగ్గా చేపట్టగలిగే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇక ఏవైనా సరే పుణ్యక్షేత్ర సందర్శన కానీ లేదా వీరి ఇష్ట ప్రదేశ సందర్శన కానీ సంభవం కావచ్చు. ఇక ఆర్థికంగా ఎంత బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేది ముఖ్యంగా చర్మానికి సంబంధించిన కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్యాలు అయితే చోటు చేసుకోవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. భావోద్వేగాలకి లోనయ్యి ఏవైనా సరే కొంత ఇబ్బందులు స్వయంకృతంగా తెచ్చుకునే విధంగా కూడా ఉండొచ్చు. ఖర్చుల విషయంలో ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించకపోతే చీటికి మాటికి క్రెడిట్ కార్డు గీసే పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. కనుక ఏదైనా సరే ఒక ఆర్థిక క్రమశిక్షణ అవసరం అనేది తప్పకుండా ఈరోజైతే కనుక మరింత తెలుసుకోగలుగుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శ్రీరాముడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందడం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా అవి వీరికి అనుకూలకంగానే పరిభ్రమించడం అనేది అయితే కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో ఇన్నాళ్ళు ఏదైతే కొంతవరకు దిగులు చికాకు ఉన్నాయో ఆవిడికి కూడా ఎంతో కొంత ఈరోజు ఉపశమనం లభించడం అనేది కూడా కనిపిస్తోంది. ఇక బంధువుల పరంగా అయితేనేమి, తర్వాత పై అధికారుల పరంగా అయితేనేమి ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ ఉత్సాహకరంగా గడపగలిగే పరిస్థితులు అయితే ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం మిశ్రమ ఫలితాలు చోటు చేసుకోవడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారు అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి ఈరోజు అందుకు అనుకూలమైన స్థితి ఏర్పడటం అనేది అయితే కనిపిస్తోంది.
ఇంకా తోడబుట్టిన వారి వల్ల ఏవైనా సరే కొంతవరకు చికాకులు ఎదురయ్యే పరిస్థితులు ఉండొచ్చు. ముఖ్యంగా వారి యొక్క మానసిక స్థితిని వీరు తప్పుగా అర్థం చేసుకోవటం లేదా అందుకు అనుగుణంగా వీరు ప్రవర్తించడం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగత సౌకర్యాలను మెరుగుపరుచుకోవటం కోసం ఖర్చులు అధికంగా చేయటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు దానికి తగ్గట్టుగా అడుగులు పడడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఎక్కువ మంచి ఫలితాలు లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ తర్వాత కవులు కళాకారులు కానీ వారు కూడా ఈరోజు అయితే కనుక ఎంతో కొంత ప్రయోజనం పొందే పరిస్థితులు కూడా ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అదృష్టానికి తావిచ్చే పరిస్థితులు సంభవం కావచ్చు. ఎలాంటి గడ్డు సమస్య ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అవి వైదొలగచ్చు. అలాగే నాన్నగారు లేదా నాన్నగారి వైపు ఉండే బంధువుల వల్ల ఏదైనా సరే ఒక సహాయ సహకారం లభించవచ్చు. ఇక సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా వీరి యొక్క ఆవేశాలని భావోద్వేగాల్ని కొంతవరకు కనుక నియంత్రణలో ఉంచుకుంటే కనుక మరింత ప్రయోజనాన్ని అయితే కనుక ఈరోజు పొందొచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎంతో కొంత లాభం పొందేలాగానే ఈరోజు ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. దూర ప్రదేశాల నుంచి వచ్చే ఒక వర్తమానం ఏదైతే ఉంటుందో ఆ వర్తమానం వీరికి కొండంత బలాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఏదైనా సరే అటు శారీరక అనారోగ్యం అనుకోండి, మానసిక అనారోగ్యం అనుకోండి, తిప్పట విశ్రాంతి లేకపోవటం అనేది ఇలాంటివి ఏమన్నప్పటికీ కూడా వాటి నుంచి ఈరోజు ఎంతో కొంత ఉపశమనం పొందేలాగా ఉండటం అనేది అయితే ఉంటుంది. భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాల గురించి ఒక నిశ్చితమైన అభిప్రాయానికి రావటం అనేది అయితే ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకి సంబంధించిన చర్చాగోష్ఠులు కూడా జరగవచ్చు లేదా ఏదైనా సరే శుభ కార్యక్రమాలకి ఖచ్చితమైన అడుగులు కూడా పడవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది శ్రేయోదాయకం. మకర రాశి వారు అయితే కనుక ఈరోజు కూడా వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే గత 2 రోజులుగా తెలిపినట్టుగానే ముఖ్యంగా కంటికి సంబంధించినవి కానీ మరి గుండెకి సంబంధించినవి కానీ ఇలాంటి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక దీర్ఘకాలిక రోగాలు వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవడం అనేది కూడా చెప్పదగిన సూచన. ఇక ఇతరత్ర వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అయితే కనుక చాకచక్యంగా పూజ చేసుకోవడం అనేది అయితే ఉంటుంది. ఇక ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు వాళ్ళకి రావాల్సిన చేబదులు ఏవైతే ఉంటాయో అవి రాక వాయిదా పడుతూ ఉండటం అనేది కూడా కొంతవరకు వీరికి ఒక అసహనాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తవడం అనేది ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక వారి యొక్క సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడం కానీ లేదా కొత్త బ్రాంచీలను విస్తరింపజేయడం కానీ కూడా సాధ్యం పడవచ్చు. ఇక మానసికంగా శారీరకంగా ఈరోజైతే దృఢత్వంగా వీరి నిర్ణయాలు తీసుకుని దానికి తగ్గట్టుగా శ్రమ పడటం అనేది కూడా కనిపిస్తుంది. అయితే శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది కానీ బట్ ఏదైనప్పటికీ కూడా అందులో కొంతవరకు సంతృప్తి పడటం అనేది అయితే ఈరోజైతే సంభవం కావచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం ఇబ్బందులు వారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానం వల్ల ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. ఊరికే ఉక్రోషపడటం అలాగే ఏదైనా సరే ఒక తొందరపాటు ధోరణి దీని ద్వారా ఆ ప్రభావాన్ని ఇంటి వ్యక్తుల మీదే చూపించడం లేదా తన ఆత్మీయ బంధువుల మీద చూపించడం దీని ద్వారా ఏదైనా సరే ఒక రకమైన గజిబిజి వాతావరణం కానీ మానసికంగా కొంతవరకు అశాంతికి లోనయ్యే సంఘటనలు కానీ కలగచ్చు. ఇక డబ్బు వ్యవహారాల్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే రావు. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళైతే కనుక ఆ సంబంధించిన అడుగులైతే కనుక ఈరోజు దృఢంగా వేయచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.